ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు మెటా కానీ లింక్డ్ఇన్ కానీ అనేక మంది వేల మంది ఉద్యోగాలను పీకి పడేస్తున్నారు. రాత్రికి రాత్రే తెల్లవారుజామున మెసేజ్లు వస్తున్నాయి, ఇక నుంచి మీ సేవలు చాలు అని మెసేజ్లు వస్తున్నాయి. లే ఆఫ్ ప్రకటిస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతున్నాయా అంటే అవునని చెప్పాలి. మెటా అయితే తన 80,000 మంది ఉద్యోగుల్లో 8,000 మంది ఒకే రాత్రితో పీకేసేసింది. ఎలాంటి నోటీస్ లేకుండా అది సహజంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ తెల్లవారుజామున బ్రిటన్లో కానీ హాంకాంగ్లో కానీ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము ఈ టైం జోన్ ప్రకారం పనిచేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి ఆఫీసులో పిలవకుండా తర్వాత ఆ ఇంట్లో ఉండగానే మన చావు కబురు కాస్త చల్లగా చెప్పినట్టు చెప్పేస్తున్నాయి. ఇట్లా 8,000 మంది ఉద్యోగులు మెటాలో పోయినాయి. లింక్డ్ఇన్ కూడా 606 ఉద్యోగాలు పీక్ పడేసింది ఒక నిర్దాక్షిణ్యంగా. ఇంకా మెటా వాళ్ళు అయితే CEO ఒక లెటర్ పెడుతూ మేము మనకు మెసేజ్లో మీ సేవలు అమోఘమైన సేవలు మీరు అందించారు, మిమ్మల్ని తీసేయడం బాధాకరంగా ఉంది, తప్పలేదు మాకు అని ఆ మెసేజ్ మళ్ళీ ఓదార్పు. అంటే మీరు మంచివాళ్ళే, మిమ్మల్ని తీసేయడం మాకు బాధాకరం, ఇట్లా ఆ మెసేజ్ పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనులు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అప్పుడు 10 మంది చేసే పని ఒక్కరు ఇద్దరితో చేయించుకోవచ్చు. అదే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని మొదట్లో కొంచెం భయపడ్డ సంగతి ఇప్పుడు నిజమవుతున్నది. చాలాసార్లు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మానవ శ్రమ పెద్దది, మానవ మేధస్సు పెద్ద అని చెప్పుకుంటున్నాం. మన ఉద్యోగులను క్రమబద్ధీకరించి తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేసుకునే పద్ధతిలో ఇది ఆలోచన చేస్తున్నాయి. ఎవరైనా వ్యాపారంలో అదే కదా, కనుక పాప ఉద్యోగుల కాస్త నిరుద్యోగులు మారిపోతున్నారు. ఇంకో ఉద్యోగం చూసుకోలేరు, ఉన్న ఉద్యోగం పోతే ఏం చేద్దామనే పరిస్థితి. అట్లాగే మన దగ్గర ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగిన తర్వాత చాలామంది ఉద్యోగులు తాము సంపాదిస్తున్నది ఏదో ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగం కాదు, అది ఎవరన్నా చెప్పాలంటే ఎన్ని రోజులు ఉంటో తెలియదు, కానీ చాలా అప్పులు చేసి ఈఎంఐలు ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు. మొదలు కారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేరగానే మొదలు చేసుకునే పని కారు, తర్వాత మెల్లగా ఇల్లు. ఈ రెండింటికి ఈఎంఐలు కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. సమస్య అది. సాఫ్ట్వేర్లో చాలా అదొక ఆకర్షణ, అదొక మనం ఏమంటారు ఉసిళ్ళు కదా, మంటకు ఆకర్షితమైన అంటే చాలామంది ఏం లేదు సాఫ్ట్వేర్ అంటే చాలా పెద్దది అనుకుంటున్నారు. 2 ఎకరాల నోటి వ్యవసాయం చేసుకుని అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో నష్టమే ఉన్నది, కానీ అయినా సరే 2 ఎకరాల వ్యవసాయదారుని కంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం పెద్దగా పనికిరాడు. కానీ మన సమాజంలో విలువ వేరే ఉంది కదా. దాంతో 15 నుంచి 20,000 లోపు చాలామంది యువత 20-25 ఇంటకు ముందు ఇంటర్మీడియట్ డిగ్రీ కాగానే సంపాదించుకుంటారు కదా. అవి 3 నాళ్ళ ముచ్చటాన్ని మనకు అర్థమవుతుంది. దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్లాగా ఉండేది. కనుక చాలా వరకు వృత్తులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ సాఫ్ట్వేర్ మీద ఆధారపడడం వల్ల కష్టమే. అవి కొద్ది రోజులు మాత్రమే ఉంటాయి. వాడు పీకేసినప్పుడు వాడికి కోపం వచ్చినా మనమే పోవాలి, మనకు కోపం వచ్చినా మనమే పోవాలి. ఇట్లాంటి పరిస్థితి ఉంది. కనుక ఇవాళ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులు పీకేస్తున్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు వృత్తులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకోవడం, నేను ఉద్యోగం చేయడం కన్నా నేను 10 మందికి ఉద్యోగం కల్పిస్తామని ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవడం. ఇవాళ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లభించవు. ప్రభుత్వంలో చెట్లకు కాయ ఉద్యోగాలు, ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉద్యోగాలు కూడా తక్కువ అవుతాయి. అంటే మెల్లమెల్లగా పొదుపు పాటిస్తారు. కొన్ని తప్పవు. ఆరోగ్య రంగంలో, విద్యారంగంలో అయితే అది కూడా పోయింది. టీచర్ నియామకం లేకుండా పోతుంది చాలా వరకు. ఎందుకంటే విద్యా హక్కు చట్టం ప్రకారం 30 మందికి ఒక టీచర్ ఉండాలి, 30 మంది పిల్లలు ఉండలేరు ప్రభుత్వ ఉద్యోగాలలో. అట్లా చూసుకుంటే పోలీసుల్లో, అట్లాగే ఆరోగ్య రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఉంటుంది. అది కూడా పరిమితమే. ఈ విడిచిపెట్టి మిగతా వృత్తులు ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మెటా లాంటి, లింక్డ్ఇన్ లాంటి ఒక ప్రముఖ సంస్థలు కూడా ఇట్లా ఉద్యోగాన్ని రాత్రి తీసేయడం చూస్తుంటే బాధాకరంగా అనిపిస్తుంది. వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక ఆకర్షణ మానుకొని ఇతర ఉద్యోగాల వైపు వెళితేనే కొంచెం పర్మనెంట్ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పోగొడుతుందా అంటే ఖచ్చితంగా పోగొడుతుందని మనకు అర్థమవుతుంది.